చిన్నారి జాహ్నవి కోసం అధికారులు నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్ చేపట్టారు. చెరువులు, కుంటల్లో ఎన్డీఆర్ఎఫ్ టీంలతో గాలిస్తున్నారు. అటు అండగా ఉంటామని చిన్నారి కుటుంబానికి హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. కాకినాడ దొండవాకలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి కోసం 12 రోజులుగా గాలిస్తున్న మిస్టరీ వీడలేదు. జాహ్నవి జాడ తెలియడలేదు. అత్యాధునిక పరికరాలతో డ్రోన్లతో సెర్చింగ్ నిర్వహిస్తోన్న ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే జాహ్నవి ఆపరేషన్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఇప్పటి వరకు చిన్నారి అదృశ్యమైన ప్రదేశంలోని ప్రాంతాలను, అడవిని మాత్రమే జల్లెడపట్టిన అధికారులు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సిహెచ్ అగ్రహారంలోని చెరువులు, కుంటల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఓ చెరువుని ఎన్డీఆర్ఎఫ్ జల్లెడపట్టి అణువణువు గాలించారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కాకినాడ పోలీసులు కొత్త కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. దొండవాక సిహెచ్ అగ్రహారం పరిధిలోని సెల్ ఫోన్ టవర్ల డంప్ డేటాను విశ్లేషిస్తున్నారు. చిన్నారి మిస్ అయిన సమయంలో అంతకు ముందు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా అనే దానిపై విచారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సిహెచ్ అగ్రహారానికి సంచార్ జాతుల వారు వచ్చి వెళ్లడంతో వారి గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఇక చిన్నారి అదృశ్యంపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. చిన్నారి జాహ్నవి తల్లిదండ్రులను ఏపీ హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి జాహ్నవి అదృశ్య ఘటన దురదృష్టకరమన్నారు అనిత. పోలీస్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలతో గాలింపు మరింత ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.